హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా తెలుగు బిట్స్ కొన్ని తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరికైనా కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో మెసేజ్ చేయండి. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఆప్షన్ 1 17వ శతాబ్దం, ఆప్షన్ 2 18వ శతాబ్దం, ఆప్షన్ 3 19వ శతాబ్దం, ఆప్షన్ 4 20వ శతాబ్దం. ఏనుగు లక్ష్మణ కవి అనే ఆయన ఆప్షన్ 2 18వ శతాబ్దానికి చెందిన ఆయన. నెక్స్ట్ క్వశ్చన్, పినాకపాణి అను పదమునకు అర్థం. ఆప్షన్ 1 విష్ణువు, ఆప్షన్ 2 ఆంజనేయుడు, ఆప్షన్ 3 శివుడు, ఆప్షన్ 4 కృష్ణుడు. పినాకపాణి అను పదమునకు అర్థం ఆప్షన్ 3 శివుడు. నెక్స్ట్ క్వశ్చన్, దహనుడు పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 అగ్నిదేవుడు, అనలం, ఆప్షన్ 2 ఆవు, ధేనువు, ఆప్షన్ 3 మాను, వృక్షం, ఆప్షన్ 4 సముద్రం, కడలి. దహనుడు పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ 1 అగ్నిదేవుడు, అనలం. నెక్స్ట్ క్వశ్చన్, కారు పదానికి ప్రకృతి. ఆప్షన్ 1 కారం, ఆప్షన్ 2 కార్యం, ఆప్షన్ 3 కాలం, ఆప్షన్ 4 క్షారం. కారు పదానికి ప్రకృతి ఆప్షన్ 3 కాలం. నెక్స్ట్ క్వశ్చన్, దివి పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 స్వర్గం, ఆకాశం, ఆప్షన్ 2 భూమి, వసుధ, ఆప్షన్ 3 ఆకాశం, నింగి, ఆప్షన్ 4 నది, నీరు. దివి పదానికి నానార్థాలు ఆప్షన్ 1 స్వర్గం, ఆకాశం. నెక్స్ట్ క్వశ్చన్, మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు, ఏమిటది? ఆప్షన్ 1 రోకలి, ఆప్షన్ 2 పుట్ట, ఆప్షన్ 3 చెరువు, ఆప్షన్ 4 చెట్టు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు, ఆప్షన్ 4 చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, నామవాచక గణాలను తెలియజేసే పదాలు. ఆప్షన్ 1 క్రియలు, ఆప్షన్ 2 విశేషణాలు, ఆప్షన్ 3 అవ్యయాలు, ఆప్షన్ 4 సర్వనామాలు. నామవాచక గుణాలు తెలియజేసే పదాలు ఆప్షన్ 2 విశేషణాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూతకాలానికి ఉదాహరణ. ఆప్షన్ 1 చదివాడు, ఆప్షన్ 2 చదువుతున్నాడు, ఆప్షన్ 3 చదువుతాడు, ఆప్షన్ 4 చదవడు. భూతకాలానికి ఉదాహరణ ఆప్షన్ 1 చదివాడు. నెక్స్ట్ క్వశ్చన్, సరయూ నది తీరమందు కోసల దేశం ఉంది, ఈ వాక్యంలో ఏ విభక్తి ఉంది? ఆప్షన్ 1 తృతీయ విభక్తి, ఆప్షన్ 2 పంచమీ విభక్తి, ఆప్షన్ 3 సప్తమ విభక్తి, ఆప్షన్ 4 ప్రథమ విభక్తి. సరయూ నది తీరం నందు కోసల దేశం ఉంది, ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఆప్షన్ 3 సప్తమ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య బహువచనానికి ఉదాహరణ. ఆప్షన్ 1 పెసలు, ఆప్షన్ 2 తలలు, ఆప్షన్ 3 పరుగులు, ఆప్షన్ 4 కేరింతలు. నిత్య బహువచనానికి ఉదాహరణ ఆప్షన్ 1 పెసలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తి చేరితే అది. ఆప్షన్ 1 సరళాక్షరం, ఆప్షన్ 2 సంయుక్తాక్షరం, ఆప్షన్ 3 ద్వితాక్షరం, ఆప్షన్ 4 ఉభయాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు చేరితే అది ఆప్షన్ 2 సంయుక్తాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే అది ద్వితాక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, ముక్కు సాయంతో పలిగే అక్షరాలను ఇలా అంటారు. ఆప్షన్ 1 ఉష్మాలు, ఆప్షన్ 2 స్థిరాలు, ఆప్షన్ 3 పరుషాలు, ఆప్షన్ 4 అనునాసికాలు. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఆప్షన్ 4 అనునాసికాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాముడు అతడు పదాన్ని విడదీసిన. ఆప్షన్ 1 రాము ప్లస్ అతడు, ఆప్షన్ 2 రాముడు ప్లస్ అతడు, ఆప్షన్ 3 రాము ప్లస్ అతడు, ఆప్షన్ 4 రాముడు ప్లస్ తడు. రాముడు అతడు పదాన్ని విడదీస్తే ఆప్షన్ 2 రాముడు ప్లస్ అతడు. నెక్స్ట్ క్వశ్చన్, మహోదధి పదంలో ఉన్న సంధి. ఆప్షన్ 1 సవర్ణదీర్ఘ సంధి, ఆప్షన్ 2 గుణసంధి, ఆప్షన్ 3 అత్వసంధి, ఆప్షన్ 4 గసడ దవాదేశ సంధి. మహోదధి పదంలో ఉన్న సంధి ఆప్షన్ 2 గుణసంధి. నెక్స్ట్ క్వశ్చన్, ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 తత్పురుష సమాసం. ముల్లోకాలు
సమాసం. ఆప్షన్ 2 ద్విగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, నది పదంలో ఉన్న గణం. ఆప్షన్ 1 లగము, ఆప్షన్ 2 గలము, ఆప్షన్ 3 లలము, ఆప్షన్ 4 గగము. నదీ పదంలో ఉన్న గణం ఆప్షన్ 1 లగము. నెక్స్ట్ క్వశ్చన్, బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. ఆప్షన్ 1 అతిశయోక్త అలంకారం, ఆప్షన్ 2 అంత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 3 వృత్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 4 రూపక అలంకారం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. ఆప్షన్ 1 అతిశయోక్త అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. ఆప్షన్ 1 జాన్ సినిమా చూస్తున్నాడు, ఆప్షన్ 2 పాప పాలు తాగింది, ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు, ఆప్షన్ 4 శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.